డైరెక్ట్‌గా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'బ్యాడ్‌ల్యాండ్ హంటర్' మూవీ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? అసలు ఈ మూవీ చూడొచ్చా లేదా? అనేది ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మో డాంగ్ సియో యాక్షన్ లవర్స్‌కి ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఈయన్ని డాన్ లీ అని పిలుస్తారు. ఈయన కొరియన్ యాక్షన్ హీరో. ఈయన సినిమా అంటే ఖచ్చితంగా మంచి యాక్షన్ ఉంటుంది. డాన్ లీ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినవి కూడా ఉన్నాయి. అవుట్లాస్, ద రౌండ్ అప్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీసే కాదు, డాన్ లీ యాక్షన్ అంటే ఇష్టం. అసలు ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది చెప్పు అంటే, మూవీ మాత్రం యాక్షన్ లవర్కి నచ్చుతుంది. మూవీ స్టోరీ సింపుల్గా ఉంటుంది. ఒక డాక్టర్ మనుషులపై చేస్తున్న ప్రయోగాలు హీరో ఎలా ఆపాడు, అసలు హీరోకి ఆ డాక్టర్కి సంబంధం ఏంటి, అసలు అక్కడ జోంబీస్ ఎలా వచ్చారు అనేది మిగతా స్టోరీ. మూవీ యాక్షన్ మూవీ అని మొత్తం యాక్షన్ ఉండదు. మూవీ స్టార్టింగ్లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నా అవి నార్మల్గా ఉంటాయి. అక్కడక్కడ స్లోగా ఉంటుంది. మూవీ 1 hour 40 minutes రన్ టైం ఉంది. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ మాత్రం చాలా బాగున్నాయి. మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ కోసం మూవీని ఒకసారి చూడొచ్చు. టెక్నికల్గా కూడా మూవీ బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, జోంబీస్ని డిజైన్ చేసిన విధానం కానీ బాగున్నాయి. మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మీరు చూస్తే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.